చింత ఆంగ్లం టామరండ్ ఒక వృక్షం. దీన్ని భారతదేశపు ఖర్జూరం అంటారు. ఇది ఫాబేసి కుటుంబంలో సిసాల్పినాయిడే ఉపకుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం టామరిండస్ ఇండికా. చింత చెట్టు ఉత్పత్తి చేసే కాయలు, పండ్లు తినటానికి ఉపయోగపడతాయి. ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తారు. ఇది క్రిందకు వేలాడుతూ ఉండే మాదిరి పండు. వీటిని సాంప్రదాయ ఔషధాలు, మెటల్ పోలిష్ మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. చెక్క వడ్రంగి వంటి పనులలో ఉపయోగించవచ్చు. ఈ చింత చెట్టు ఉపయోగాల వలన ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల, ఉపోష్ణమండల మండలాల్లో కూడా ఈ పంటను సాగు చేస్తున్నారు. తెలుగు భాషలో చింత పదానికి వివిధ పద ప్రయోగాలున్నాయి. పెంకుతోనున్న చింతపండును చింతగుల్ల అంటారు. కాయని చింతకాయ అని పండును చింతపండు అని అంటారు. పులిచింత ఒక ఆయుర్వేద మందుగా, ఆవకాయగా వాడు చిన్న ముక్క ఒక్సలస్ కొనక్యులేట. హేన్ సీమ చింత చెట్టు, ఎర్రచింత, కారువేగి ఓర్ చిందుగా అనగా ఆల్బిసియా ఓడరేటస్మా. ఒక రకమైన చింత చెట్టు. చింతనాగు ఒక విషసర్పం కలూబనాగా. దీని శరీరం మీద చింతపువ్వు మాదిరి గుర్తులుంటాయి. చింత చెట్టు ఇంచుమించు 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఇవి వేసవికాలంలో కూడా దట్టంగా ఉండి చల్లని నీడనిస్తాయి. చింతాకులలో 10 నుండి 40 చిన్న పత్రకాలుంటాయి. చింతపండు గుజురు మధ్యలో గట్టి చింతపిక్కలు ఉంటాయి. ఉపయోగాలు. దక్షిణ భారతదేశీయుల ఆహారంలో ఇది ముఖ్యమైన భాగం. రసం, సాంబారు, రకరకాల పులుసులు, పచ్చడిలో చింతపండు రసం పుల్లని రుచినిస్తుంది. చింతాకు. లేత చింత చిగురును ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు. కొన్ని రకాల పచ్చడి చేస్తారు. ఫిలిప్పైన్స్లో చింతాకుతో చేసిన టీ మలేరియా జ్వరానికి వైద్యంగా వాడతారు. చింతకాయ. పులిహోర, పచ్చడి తయారు చేస్తారు. చింతపండు. పులుసు పుల్లదనానికి చాలా ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. దీనిని కూరలలోనూ, సాస్, పచ్చళ్ళు, కొన్ని పానీయాల తయారీలో విస్తృతంగా వాడతారు. ఆసియాలో చింతపండు పీచు కంచు, రాగి పాత్రల్ని శుభ్రం చేయడానికి మెరుపు తేవడానికి వాడతారు. ఈజిప్టులో చింతపండు రసం చల్లని పానీయంగా సేవిస్తారు. థాయిలాండ్లో తీయని ఒకరకం చింతపండును ఇష్టంగా తింటారు. చింతపిక్కలు. బిస్కట్ల తయారీలో ఉపయోగిస్తారు. చింత గింజలను రైతుల ఇళ్ల నుండి కొందరు వ్యాపారులు వచ్చి కొంటారు. వాటిని పొట్టు తీసి యంత్రాల ద్వారా మెత్తటి పొడిగా తయారు చేస్తారు. దానిని బిస్కెట్ వంటి వాటిల్లో, ఇతర ఆహార పదార్థాలలో వాడుతారు. ఎక్కువగా జిగురు తయారు చేయడానికి దీనిని వాడుతారు. గతంలో సినిమా పోస్టర్లు అంటించడానికి ఈ పిండితో చేసిన జిగురునే ఎక్కువ వాడేవారు. చింతకొమ్మ. పాఠశాలల్లో పిల్లల్ని శిక్షించడానికి వాడేవారు. చింతబరిక అంటారు కోనసీమ ప్రాంతంలో. చింతకలప. ఎరుపు రంగులో దృఢంగా ఉండడం వల్ల కలపగా ఇంటి సామాన్లు తయారీలో వాడతారు. చింత కలపను ముఖ్యంగా వంట చెరుకుగానే ఉపయోగిస్తారు. ఇటుకలు కాల్చడానికి ఇటుక బట్టీలలో వీటి ఉపయోగము ఎక్కువ. చింత చెట్టు. రహదారికిరువైపులా నీడ కోసం వీటిని పెంచేవారు. ఉపయోగాలు. వైద్యపరంగా ఉపయోగాలు. మార్చు. ఇక ఈ చింత చెట్టు నుంచి లభ్యమయ్యే అతి ముఖ్య పదార్థం చింతకాయలు, చింతపండు. వీటిని పచ్చళ్లలో వంటకాలలో విరివిగా నిత్యం వినియోగిస్తూ ఉంటారు. గింజలు. ఉట్టి తీసిన చింతగింజలు. వెంకట్రామాపురంలో తీసిన చిత్రము. 100 గ్రాముల చింతపండు 283 కేలరీల శక్తిని ప్రసాదిస్తుంది. సిట్రిక్ యాసిడ్ గుణాలు కలిగున్న చింతపండు ఆయుర్వేద పరంగా, పులితేనుపులు అరికట్టడానికి, కడుపు ఉబ్బరానికి, జ్వరం, వికారం మొదలైన రోగాలకి మందులా వాడతారు. ఆకలి మందగించిన వారు ఉదయాన్నే 4 నుండి 5 చెంచాల చింతపండు రసాన్ని సేవిస్తే మంచి ఆకలి పుడుతుంది. శరీరంలోని వాపులకి, నొప్పులకి చింతపండు రసంలో కలిపి మసాజ్ చేస్తే మంచి ఉపశమనం ఉంటుంది. అలాగే కంకు దెబ్బల వల్ల వచ్చిన వాపులకి, బెనుకులకి చిక్కటి చింతపండు రసం తీసి దానిని ఉడికించి గోరు వెచ్చగా ఉన్నపడే ఆ వాపులపై పూస్తే వెంటనే తగ్గుతాయి. భోజనానంతరం రసం, చారు పోసుకోవడంలో ఉన్న మర్మం ఏమిటంటే, ఇది జీర్ణశక్తిని పెంచి తిన్నది తేలికగా జీర్ణం అవుతుంది. అజీర్ణ రోగాలకి, జీర్ణశక్తిని పెంచడానికి చింతపండు దివౌషధంగా ఉపయోగపడుతుంది. నిత్యం ఈ ఇబ్బందులు ఎదుర్కొనేవారు గ్లాసుడు పాలలో కాచి చల్లార్చిన చింతపండు రసం 4 నుండి 5 చుక్కలు వేస్తే పాలు విరిగిపోయి పైన నీళ్లు తేలతాయి. ఆ నీటిని గనుక రోజుకు 3 పూటలా తాగుతూ ఉంటే ఈ రోగాల నుంచి విముక్తి కలుగుతుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. చింత చిగురు రసంలో పటిక బెల్లం కలిపి తాగితే కామెర్ల వ్యాధికి నివారణ కలుగుతుంది. వాతాన్ని హరిస్తుంది. మూల వ్యాధులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. చింత చిగురు ఉడికించి కీళ్లవాపులకు రాసినట్లయితే వాపు, నొప్పి తగ్గిపోతాయి. ప్రకృతి. దక్షిణ భారతదేశంలో ప్రజలు ఎక్కువగా చారు, సాంబారు మొదలైనవి ప్రతిరోజూ వాడుతూ ఉంటారు కాబట్టి మూత్రకోశ వ్యాధులు, మూత్రకోశంలో రాళ్ళు మొదలైన వ్యాధులు తక్కువగా ఉంటాయి. గుండె జబ్బులకు కూడా ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
ఇక చింతగింజలు కూడా ఆరోగ్య విషయంలో ఆయుర్వేదపరంగా ఎంతో విలువైనవి. చింతగింజలు పొడిచేసి ప్రతిరోజు చెంచాడుపోడి నీటిలో కలిపి సేవిస్తూ ఉంటే ఆమశంక, జిగట విరేచనాలు తగ్గుతాయి. అలాగే తినే పదార్థంగా అనుపానంగా చింతగింజల పొడిని సేవిస్తూ ఉంటే రక్తస్రావం తగ్గుతుంది. చింతపిక్కల పొడిలో పంచదార కలిపి వారం రోజులపాటు తీసుకుంటే వీర్యస్ఖలనాన్ని నివారిస్తుంది, వీర్య అభివృద్ధి చేస్తుంది. చింత చిగురులో విటమిన్ ఏ, సి, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. చింత చిగురుని వంటకాల్లో కూడా వాడడం మనందరికీ తెలిసిన విషయమే. ఇక చింతకర్ర బొగ్గుగా కాల్చి ఆ బొగ్గుల పొడిలో పిప్పర్మెంట్ పువ్వు కలిపి పళ్లపొడి తయారు చేస్తారు. చింత బొగ్గుల పొడిలో నువ్వుల నూనె కలిపి కాలిన చోట రాస్తే కాలిన గాయాలు మానిపోతాయి. అన్నకోశవ్యాధితో బాధపడేవారు లవంగాలు, దాల్చిన చెక్క నూరి 10 మిప్పలీటర్ల చింతపండు రసంలో కలిపి ప్రతి 4 గంటలకొకసారి పుచ్చుకుంటూ ఉంటే మంచి గుణం కనబడుతుంది. 120 మిల్లీలీటర్ల చింతపండు రసంలో 6 గ్రాముల పంచదార కలిపి సేవిస్తూ ఉంటే తలతిరగడం తగ్గుతుంది. చింతగింజల పొడి డయేరియాను నివారిస్తుంది, డిసెంటీకి చక్కని ఔషధంగా పనిచేస్తుంది. చింత చెట్టు వేరు గుండె అనారోగ్యాలను నివారిస్తుంది. ఈ చెట్టు బెరడు టానిక్లా ఉపయోగిస్తుంది. చింతగుల్ల నుంచి చింతపండులో విటమిన్ బి, కాల్షియం అధికంగా ఉంటాయి. ఈ విధంగా ఆసియా ఖండంలోని అనేక దేశాలతో పాటు ఆఫ్రికా మొదలైన దేశాలలో కూడా చింత వనరులు ఎంతో వినియోగంలో ఉన్నాయి. చింతలో ఉన్న వెరైటీల్లో తీపి చింత అని ఒకటుంది. ఆ పండు గుజ్జుతో శీతల పానీయాలు తయారు చేసుకుని సేవిస్తూ ఉంటారు. పులుపు చింతతో ఊరగాయలు తయారు చేసి దేశవిదేశాలలో విక్రయించడంతో దీనికి ప్రపంచ మార్కెట్లో ఎంతో స్థానాన్ని పొందింది. వైద్య పరంగా కూడా దీనికి ఉన్న ప్రాముఖ్యత వల్ల ఆయుర్వేదం, హోమియోపతి మొదలైన వైద్య విధానాల్లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిందంటే ఆశ్చర్యం ఏమీ లేదు. చింతాకు చిగురు, దీనినే చింత చిగురు అంటారు. అన్ని చెట్లు ఆకు రాల్చే కాలంలో దాని ఆకులన్నీ రాలిపోతాయి. అదే విధంగా చింత చెట్టు ఆకులు కూడా రాలిపోతాయి. దాని తర్వాత వాటి స్థానంలో లేత చిగురులు వస్తాయి. ఈ చిగురులను సేకరించి కూరలలో వేసుకుంటారు. చింత చిగురుతోనే కొన్ని వంటకాలు చేసుకుంటారు. ఇది రుచికి పుల్లగా ఉంటుంది. చింత చిగురు వేసిన కూరల్లో చింతపండు వేయరు. చింత చిగురుతో చేసే వంటలు చింత చిగురు, పల్లీలు కలిపి చట్నీ చేస్తారు. చింత చిగురు కందిపప్పు, వంకాయలతో చింత చిగురు వేసి చేసే కూర, చింత చిగురులో చేపలు వేసి చేసే కూర, చింత చిగురు రొయ్యలు కూర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇలా ప్రతి కూరలోనూ చింతపండు బదులు చింత చిగురు వేస్తే అది చాలా రుచికరంగా ఉంటుంది. చింత చిగురు ఎక్కువ దొరికినప్పుడు దాన్ని కచ్చపచ్చగా రుబ్బి వడల ఆకారంలో చేసి వాటిని ఎండబెట్టుకుని భద్రపరుచుకుని చాలా కాల వాడుకుంటారు. ఇవి కొన్ని నెలలు నిలవ ఉంటాయి. చింతపండు వేసిందానికన్నా దీన్ని వేసి కూరలు చేస్తే ఆ కూరలు చాలా రుచికరంగా ఉంటాయి.